सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. ఎవరైతే సూర్య భగవానుడి మీద ప్రేమ కలిగి ఉంటారో, ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్నా దూరం ఉన్నా కూడా ఎవరూ కూడా వాళ్ళకి కష్టం కలిగించలేరు అంటూ చెప్తారు. కాబట్టి నహన్యతే నజీయతే కదాచన. ఎందుకని సహస్రాంశ. ఇక తరువాత 18వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మప్రబోధాయ మార్తండాయ నమో నమః. మార్తాండాయ నమో నమః. 91వ నామము ఉగ్రహ. ఓం ఉగ్రాయ నమః. ఉగ్రుడు, చూడ్డానికే భయంకరంగా ఉంటాడు. నరసింహ రూపమిది. అంటే ఇంద్రియ నిగ్రహకాయ రుద్ర స్వరూపాయ. రుద్రాధ్యాయంలో కూడా ఆయన్నే చెప్పారు. సద్యోజాతం ప్రపద్యే అంటే సద్యోజాతం స్తంభే జాతం నారసింహం ప్రపద్యే అన్నారు. ఉగ్రుడని పేరు పెట్టడంలో ఆయన అనుపాసకానాం ఉగ్రరూపాయ, ఉపాసకుడు కానివాడికి. నరసింహావతారం గొప్పతనాన్ని గురించి చాలా విశేషంగా పెద్దలు చెప్తారు. ఉగ్రం, వీరం, భీషణం, భద్రం, ఈ పదములన్నీ కూడా ఇందాక మనకు వచ్చినవే. ఉగ్రుడు ఆయన. ఎవరి మీద ఉగ్రుడు? హిరణ్యకశిపుడి మీదే ఉగ్రుడు, ప్రహ్లాదుడి మీద కాదు. దేవతలంతా భయపడ్డది దేనికి? ఈ కోపం తగ్గించలేదు. అసలు నరసింహుడిగా రానక్కర లేదు. హిరణ్యకశిపుడి మీద వచ్చిన కోపం చూపించడానికే ఆ రూపంలో రావాల్సి వచ్చింది. లేకపోతే అంత ఉగ్రతమో అక్కర్లేదు. తమాషాయుడి నరసింహుడిగా ఎందుకు వచ్చాడు? సింహం ఎప్పుడూ కూడా చిన్న చిన్న జంతువుల్ని చంపదు, మంచి బలమైన జంతువుని చూసినే చంపుతుంది. చెన్నై సూరి గారు చెప్పారు, కేసరి ఆసన్నంపైన మృక్కడి మృగముల లెక్కింపగా నిజ కర్ర నకర విదారిత హస్తమస్తమస్తిష్కమే కోరును అంటాడు ఆయన. అలాంటివాడు. అసలు నరసింహావతారం ఎత్తడమే తమాషా. ఉగ్రుడు, ఆయన పేరు మాత్రం ఉగ్రుడు అనేశారు. పరమశాంతుడు అంతటి కానీ మించిన శాంతుడు ఎవడు లేడండి. ఎందుకంటారా? హిరణ్యకశిపుడు కోరుకున్న వరాలన్నీ గొప్ప గొప్పగా ఉన్నాయని అనుకున్నాడు. నీ వరాలని మించి నేను వస్తాను రా అని చెప్పడానికి. రాత్రి పగలు పోకూడదనుకున్నాడు. సాయంకాలం వచ్చాడు స్వామి. ఇంటా కాదు బయట కాదన్నాడు. గడప మీదకి వచ్చి కూర్చున్నాడు, గుమ్మంలో కూర్చున్నాడు. నేల మీద కాదు పైన కాదన్నాడు, గడప మీద కూర్చున్నాడు. జీవం ఉన్నవాడి చేత జీవం లేనివాడి చేత అన్నాడు. గోళ్ళు జీవం ఉంది కనుకనే పెరుగుతున్నాయి, కోస్తుంటే నెప్పెట్టడం లేదు, జీవం లేదు గనకనే. ఈ పద్ధతి లోపల నృసింహాకృతితో వచ్చాడు స్వామి. ఉగ్రహ. అంతేకాదు వీరహ. వీరహ అంటే వినా ఈరతే, పక్షినెక్కి తిరిగేవాడు ఆయన. ఆయన పక్షివాహనుడు ఆయన. వీరహ అంటే అర్థం ఏమిటి? వివిధం ఈరయతి ప్రేరయతి. మన ఇంద్రియములను రకరకములుగా ప్రేరేపణ చేయువాడు గనక వీరహ ఆయన. నమ ఉగ్రాయ వీరాయ. వీర శబ్దానికి వినా ఈరతే అని చెప్పుకున్నాం కదా. అంటే పక్షి మీద ఎక్కి తిరిగేవాడని. అంటే శ్రీమన్నారాయణుడు గరుడ వాహనారూఢుడు. గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు. ఎంచేత వేదాత్మ విహగేశ్వర, వేదాత్మైనవాడు. అంచేత వీరహ అన్నప్పుడు ఏమిటన్నమాట? సూర్యుడు కూడా ఋక్ యజు సామ అధర్వణ వేదముల సారము. అలాగా వీరుడు ఆయన. సూర్యమండల అంతర్వర్తి అయిన పరమాత్మ ఆయన వీరుడే. సూర్యుడు మహావీరుడు. అంచెతన వంశంలోనే జన్మించాడు రామచంద్రస్వామిగా. ఇలాగ ఎలా చూచినా వీర శబ్దము. ఇంకో అర్థం ఏం చెప్పాం? ఇంద్రియముల చేత ప్రవర్తన కలిగించేవాడు. అంటే ఇంద్రియాల చేత ప్రవర్తన ఎలా? ఇంద్రియాలు అంటే ప్రవర్తిస్తాయి కదండి అంటారా మీరు? ఒకసారి ఇంద్రియాలు దెబ్బలాడుకున్నాయిట. కన్ను అందిట నేనే గొప్ప అందిట, కాలు అబ్బే నేనే గొప్ప అందిట. ఇది మీరు బహుశా చందమామ కథలోనూ 2వ క్లాసులోనూ చదివి ఉంటారు. కానీ ఇది ఉపనిషత్తులో కథ. సరే, ఇంద్రియాలన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి.
ఎవడు గొప్ప ఎవడు తక్కువ తేల్చడానికి మార్గం ఏం లేదు కనుక ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క సంవత్సరం పాటు పని చేయకుండా ఉంటే చాలు అనుకున్నట్ట. ఒక సంవత్సరం పాటు కన్ను సెలవు తీసుకుంది, తర్వాత తిరిగి వచ్చింది. అక్షి ఇంద్రియము తిరిగి వచ్చింది. ఎలా ఉన్నారా మీరు అంటే గుడ్డివాడు బతకట్లేదా, మేము అలాగే బతికామన్నట్ట. ఒక సంవత్సరం పాటు నాలుక వాగింద్రియము సెలవు పుచ్చుకుంది, మళ్ళీ వచ్చింది తిరిగి. ఎలా ఉన్నారు, మూగవాడు బతికినట్టు. కానీ అలాగే త్వగింద్రియము కాలు చెయ్యి ఇలా వీటన్నీ కూడా ఏం తేడా రావటంలే. ఇవి ఎవళ్ళు చెప్పకుండా ఇంకో శాల్తీ శరీరంలోంచి బయటికి లేవడం ప్రారంభించిందట. ప్రారంభించేసరికి ఏమైంది, ఈ ఇంద్రియములన్నిటికీ ప్రాణములన్నీ పోవడం ప్రారంభించాయి. పొగరెక్కిన గుర్రము అటు ఇటు కదులుతుంటే కట్టుకొయ్య పైకి లేస్తుంది చూచారా, అలా వీళ్ళ ప్రాణాలన్నీ లేచిపోతాడే. ఓరి నాయనోయ్, ఇంద్రియములు ప్రధానము కాదు, ఇంద్రియముల చేత నడిపించేవాడు లోపల ఇంకోడెవడో ఉన్నాడు అని చెప్పి దండం పెట్టారు వాళ్ళంతా. అగో అది అంచేత ఇంద్రియములకి ప్రేరణ కలిగించేవాడు. కాబట్టే మనకు ఒక్కొక్కసారి ఇంద్రియం ఉంటుంది, పని చెయ్యదు. రొంప బాగా చేసింది, వాసన తెలియదు. ఎంచేత ముక్కు ఉంది, వాసన పీల్చే శక్తి ఉంది, కానీ వాసన తెలియటం లేదు. నాలిక పిడతగట్టుకు పోయింది లేదా మొద్దుబారిపోయింది, కదలదే. మన నాలిక ఉంది, మాట మాట్లాడుతున్నామా లేదు. చర్మం ఉంది, ఒకసారి ఏదో ఎనస్థీషియా ఎక్కించారు, చర్మమును స్పర్శ కనిపించడం లేదు. ఏం జరుగుతుంది, ఇదన్నమాట. అంటే ఇంద్రియాలన్నిటికీ కూడా ప్రవర్తన కలిగించేవాళ్ళు లోపల కూడా ఉండాలి. మనం సాధారణంగా మనకందరికీ అనుభవమే. రోడ్డు మీద పోతున్నాం మన స్నేహితుడు అవతల పక్క నుంచి వచ్చాడు, చెయ్యిలా ఊపాడు, మనం చూడకుండా వెళ్ళిపోయాం. వాడు తర్వాత కోపపడ్డాడు, నేను ఇలా పిలిస్తే పలకుండా పోయేవిటాను. నువ్వు అనుకోలేదో అన్నట్టేవాడు. నువ్వు అనుకోలేదో ఏమిటి అంటే కన్ను ఉంది, కంటి లోపల ఉండే అక్షి ఇంద్రియము పని చెయ్యలేదు అర్థం అన్నమాట. హనుమంతుడు కూడా లంకలో గడుగు పెట్టాడు, మరి లంకిని గుర్తుపట్టింది, మిగిలిన వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు అంటే ఇంద్రియాలున్నాయి, పని చెయ్యలేదు. స్వప్నాభికరణేషు స్వప్తుమాత స్వప్తుపిత అని అధర్వణ వేదంలో మంత్రం. ఆ మంత్ర ప్రభావం చేత హనుమంతుడికి అందరూ కనిపిస్తున్నారు, అందరికీ హనుమంతుడు కనిపించటంలే, కనిపించినా జ్ఞానం కలగటలే. అది అంటే వీరహ అని చెప్పడంలో ఇంద్రియ ప్రావణ్యము కలిగించి ఇంద్రియముల చేత ప్రవర్తింపజేసేవాడు. అంతేకాదు వీరహ శబ్దానికి ఇంద్రియ ప్రవర్తనే స్వతంత్రాయ. భగవద్గీతలో డౌట్ ఎవరు అడగరు, అడిగినా సమాధానం సరిగ్గా చెప్పరు. ఓ డౌట్ ఏమిటంటే 700 శ్లోకాలు చెప్తున్నాడు కదా కృష్ణ పరమాత్మ, అర్జునుడు వింటున్నాడు కదా, మిగిలిన సైన్యం అంతా చోద్యం చూస్తూ కూర్చున్నారండి అంటారు. అక్కడ ఒక్కసారి అధ్యాయంలో ఉన్న పదం చూడండి, హృషీకేశ అన్న పదం ఉంది అక్కడ, 3 సార్లు ప్రయోగించాడు. హృషీకేశుడు అంటే ఇంద్రియముల నివర్తకుడు ప్రవర్తకుడు అని చెప్పి, అంటే అర్జునుడికి ఉపదేశించేటప్పుడు తన శక్తి చేత అర్జునుడి ఇంద్రియాలు తన ఇంద్రియాలు మాత్రమే చెప్పు చేతల్లో ఉండేలా చేసి మిగిలిన అందరి ఇంద్రియములు ఉపసంహరించాడు కృష్ణ పరమాత్మ. కాబట్టే వ్యాసుడు వర్ణించాడు, ఆ కురుక్షేత్ర సన్నివేశమంతా కూడా చిత్రపటములో ఉన్న బొమ్మలు ఎలాగైతే కథలలేవో అలాగే ఉండిపోయాడు భగవద్గీత ఉపదేశం అయ్యేదాకాను. ఇది ఎలాగా, ఇంట్లో 24 స్విచ్లు ఉంటాయి, మనకు కావలసిన స్విచ్చే వేస్తాం, మిగిలినవన్నీ డబ్బీగానే ఉంటాయి కదా. అలాగ ఇంద్రియములన్నిటినీ కూడా అధికారం చేతిలో ఉండేవాడు గనక, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాడు గనక ఇంద్రియ ప్రవర్తనే స్వతంత్రాయ. వీరః ఎవడెవడో ఎన్నెన్నో వరాలు కోరుకుంటారా, ఆ వరాలు కోరుకుంటే వాళ్ళ ప్రాణం తీయడానికి వస్తూనే ఉంటాడు. ఉదాహరణకి త్రిపురాసురులు ఉన్నారు, వాళ్ళని ఎవరు చంపారు అంటే పరమశివుల వారు. ఆయనకి ఆయుధం ఏదయ్యింది, ఈయనే బాణమయ్యాడు. చాలదు, ఎంతమంది శక్తులున్నా త్రిపురాసురులు మరణించరు. కారణం ఏమిటంటే త్రిపురాసుల్ని రక్షిస్తున్నది వాళ్ళ భార్యల పాతివ్రత్యము, త్రిపురాసుల్ని రక్షిస్తున్నది వాళ్ళు నేర్చుకున్న వేద విద్య గొప్పతనము. ఈ 2 చెడగొడితే తప్ప మిగిలిన ఆయుధాలతో పని జరగదు. అందుకని త్రిపురాసుర సంహారం కోసం స్వామి ఒక యువకుని వేషం ధరించాడు, నగ్నుడిగా వచ్చాడు, వచ్చి త్రిపురాసుల దగ్గరికి వెళ్ళాడు, వేదం అబద్ధమన్న భావన వాళ్ళల్లో కలిగించాడు. అయినప్పటికీ వాళ్ళు చావరు. వాళ్ళు చావాలంటే వాళ్ళ భార్యల పాతివ్రత్య భంగం కలగాలి. మరి ఎలాగా, ఈయన వెళ్ళిందాకా ఉండి ఎవరు బాబు నువ్వని అడిగారు వాళ్ళు. పాతివ్రత్య భంగం కాలే.
అందుకనే పురసతుల మానములు వల్లబోసిన చెయ్యి అంటారు అన్నమాచార్యుల వారు. ఇది చాలామందికి ఈ కథ తెలియదు. వెళ్ళేసరికి ఆయన అన్నాడు, స్వామి ఆ రూపంలో వెళ్ళి రత్ననాభ సులోచన అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆయనకి నామములు, వెళ్ళి వాళ్ళకి నాస్తికవాదాన్ని ఉపయోగించాడు. చెప్పాడు, త్రిపురాసులు ఇంత గొప్పవాళ్ళు కదా, వాళ్ళ సంతానం మీకు లేదు కదా, సంతానం కోసం వెళ్ళి ఆ రావి చెట్టుని కౌగిలించుకోండి అన్నాడు. అంటే వాళ్ళు చెట్టే కదా అనుకున్నారు, కానీ భర్తల మీద మనస్సు మళ్ళీ రావి చెట్టుని కౌగిలించుకున్నారు. అంటే అర్థం ఏమైంది? భర్తలు మాకు అక్కర్లేదన్న భావం వచ్చింది, పాతివ్రత్యం నాశనమై దక్కపోయింది. అప్పుడు త్రిపురాసురులు మరణించారు. ఇది చాలా విశేషమైన కథ. అలాగా వీరహ ఎలాగైతే రాక్షసులంతా దుర్మార్గులు మరణిస్తారో దానికి తగ్గట్టుగా రూపాన్ని మార్చగలిగినవాడు, వాళ్ళ ఆలోచనలు మార్చగలిగినవాడు అల్లా ఉంటాడు స్వామి. వీరహ ఎదురులేని పరాక్రమం కలిగినవాడు. అంచేత అలాంటివాడు స్వామి. ఇక తరువాతి నామము సారంగ, అంటే 93వ నామము. ఓం సారంగాయ నమః. సారం శీఘ్రం గచ్చతి ఇది సారంగ. తాను చాలా శీఘ్రముగా పెడతాడు. ఆధునిక కాలంలో భౌతిక శాస్త్రంలో చాలా వేగాన్ని నిర్వచించాలనుకోండి, లైట్ ఇయర్ అంటాడు. లైట్ ఇయర్ అనేది ఎలా కొలవాల్సి ఉంటుంది అంటే సూర్యకాంతి సంవత్సరం లోపల ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అన్ని మైళ్ళ దూరాన్ని వేగంతో చెప్తారు, లైట్ ఇయర్ అంటారు. అదనమాట. అంటే అంత శీఘ్రముగా పెడతాడు. గజేంద్ర మోక్షం ఘట్టాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ. స్వామి పరిగెత్తుకు రావడానికి వస్తుంటే గరుత్మంతుడు తన కాళ్ళ సందుల్లో దూరి మోసుకురావడం వస్తున్నట్ట. వస్తుంటే వేగం సరిపోలేదుట. వేగం సరిపోకపోతే మడమలతో పెడి కొట్టాట. రెండు పక్కలా కూడా కాయలు కాచిపోయాయట గరుత్మంతుడికి. అయినా వేగం చాలలేదు. ఆ గరుత్మంతుడిని కాళ్ళ మధ్య ఇరికించుకుని పరిగెత్తుకొచ్చి అక్కడ సరస్సు తీరంలోకి వచ్చాడు స్వామి సారంగ. అంత వేగంగా. కాబట్టే పరాశర భట్టర్ అన్న ఆయన స్వామిని వర్ణన చేస్తూ త్వరాయై నమః. భగవంతుడా, నువ్వు వచ్చిన వేగముందు చూచావా? వేగము కాదు, వేగములో మార్పు, రేటు, యాక్సలరేషన్ అంటారు. త్వర అంటే యాక్సలరేషన్. దానికి నమస్కారం పొమ్మన్నారు ఆయన. సారంగాయ నమో నమః. ఆయన సారంగుడు. ఏక నిమిషార్థే 2,000 యోజనం గచ్చతి. ఒక నిమిషము సగం లోపల, నిమిషం అంటే 60 సెకండ్లు అన్నామే, అది కాదండి. కంటి రెప్ప పడే లోపల 16,000 మైళ్ళు వెళ్ళగలిగిన కాంతి ప్రవాహం కలిగిన వాడు స్వామి అని మనకి వేదం చెప్తోంది. అంతేత సారం శీఘ్రం గచ్చతి. అంతేకాదు సారగ్రాహిణి, ఆయన సారాన్ని గ్రహించేవాడు. హంసావతారము, హంసావతార స్వరూపుడు. కాబట్టి హంస శబ్దాన్ని సూర్యభగవానికి పరంగా చెప్తారు. హంతి తమః మనోహరం గచ్చతి. అందముగా నడుచున్నది, చీకటి తొలగించేది. మనకి హంసగీత అని భాగవతంలో ఉంది, విష్ణు ధర్మోత్తరంలో ఉంది. హంసావతార వైశిష్యము మనకి పురాణాల్లో ఉంది. అలాంటి హంసావతారముగా ఉన్న స్వామి సారగ్రాహిణి. సారం ప్రణవ తత్ ప్రతిపాద్య. సారంగ అంటే సారం అంటే వేదసారము. వేదసారం అంటే ఓంకారమే. ఎందుకని? ఓంకారం నుంచి అన్నీ వచ్చాయి. అక్కడ మనకి వేదం చోట వాక్యం చెప్తుంది, ఏమనో తెలుసునా? గౌరీర్మిమాయ సలిలాని తక్షతి స ఏకపది. ఒకటే వాక్కయ్య, ఒకటే అక్షరము. స ద్విపది, భువహ సువహ కింద మారింది. అష్టాపది నవపది బభూవుషి పరం సహస్రాక్షర పరమే వ్యోమన్. అది కాస్త 4 వేదములయ్యింది. వేదాంగములు, పురాణము, ధర్మశాస్త్రము, ఉపపురాణములు ఇలాగ 8, 9, 10 ఇలా సహస్రాక్షర పరమే వ్యోమన్. అలాంటి శాస్త్రములన్నిటికీ సారము ప్రణవము. ప్రణవ మంత్ర ప్రతిపాద్యుడాయన. అందుకని సారంగ. ఓం సారంగాయ నమః. 94వ నామము పద్మప్రబోధ. ఓం పద్మప్రబోధాయ నమః. పద్మములని వికసింపజేయువాడు. బోధించుట అంటే మేలుకొలుపుట. ప్రబోధన, మేలుకున్న తర్వాత ఎలా ఉండాలో నియమించేవాడు ఆయన. పద్మము విచ్చుతుంది, విచ్చుకుంటే పద్మము కాదు, దానిలో ఉన్న పరిమళమంతా వ్యాపించాలి. ఇది ప్రబోధమంటే. తరగతి గదిలో పాఠం చెప్పారు,
బోధన అవుతుంది. అది అంటే అబ్బాయి ఇది అని చెప్పడం అన్నమాట. ప్రబోధం అంటే ఈ చదివిన చదువు 10 మందికి ఉపయోగించేలా నువ్వు ఎలా చెయ్యాలో చెప్పడము, దాని పేరు ప్రబోధము. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం